హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో యుఎన్ శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇజ్రాయెల్ లెబనాన్ దేశాల సరిహద్దులో మోహరించిన భారత సైన్యం అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. లెబనాన్లో ఇటీవల జరిగిన పేజర్ పేలుడు హిజ్బుల్లా ఇజ్రాయెల్లను యుద్ధం అంచున ఉంచింది. కాగా శాంతి భద్రతల పరిరక్షణలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోంది. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్ కింద భారత సైన్యం సమస్యాత్మక ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దులో మోహరించింది. పూర్తి సమాచారం కోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య సరిహద్దుగా ఉన్న బ్లూ లైన్లో దాదాపు 600 మంది భారతీయ సైనికులు మోహరించారు. ఈ దళం లెబనాన్లోని ఐక్యరాజ్య సమితి మధ్యంతర దళం యూనిఫిల్లో భాగం. ఇది యుద్ధ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని కొనసాగించడానికి అంకితం చేయబడింది. ఈ యూనిఫిల్ మిషన్లో భాగంగా దాదాపు 600 మంది భారతీయ సైనికులు ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దు వెంబడి మోహరించారు. ఈ అస్థిర ప్రాంతంలో వారి పాత్ర నేరుగా సంఘర్షణలో పాల్గొనకుండా శాంతిని కాపాడుకోవడం మరియు కవ్వింపులను నిరోధించడంపై దృష్టి పెడుతుంది. రక్షణ వర్గాల సమాచారం ప్రకారం భారత సైనికులు మోహరించిన మైదానంలో పరిస్థితిని భారత సైన్యం నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూ లైన్ అంటే శాంతి పరిరక్షక జోన్గా పనిచేస్తుంది. ఇంకా ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య వివాదం పెరగకుండా నిరోధించడానికి యుఎన్ దళాలు పనిచేస్తాయి. భారత సైనికులు చురుకైన పోరాటంలో పాల్గొన్నప్పటికీ అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడే బాధ్యత వారిదే. యుఎన్ సిబ్బంది శాంతి పరిరక్షక కార్యకలాపాలను రక్షించడం, అలాగే సరిహద్దు వెంబడి హింస చెలరేగకుండా నిరోధించడం వారి ప్రాథమిక లక్ష్యం. ఇజ్రాయెల్ హిజ్బుల్లా పూర్తి స్థాయి యుద్ధం దిశగా పయనిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ మంగళవారం కూడా దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగించింది. ఇక దీంతో దాడుల్లో దాదాపు 558 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు లెబనాన్లోని బీరూట్, సిడాన్ నగరాల్లో నిర్వాసితుల కోసం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారు. హోటళ్లన్నీ పూర్తిగా బుక్ అయిపోయాయి. గదుల ధరలను హోటల్ యాజమాన్యాలు విపరీతంగా పెంచేశాయి. వసతి దొరకని యుద్ధ బాధితులు పార్కులు, కార్లలోనే నిద్రపోతున్నారు. లెబనాన్ ఆరోగ్య శాఖ మంత్రి ఫిరాజ్ అబియాద్ విలేకరులతో మాట్లాడుతూ మంగళవారంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 558 మంది మరణించారని, 1835 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారిలో 16 మంది పారామెడిక్స్, ఫైర్ ఫైటర్స్ ఉన్నారని వివరించారు. హెజ్బుల్లా ఉగ్రవాద సంస్థల్లోని మిసైల్స్ రాకెట్ దళం కమాండర్ ఇబ్రహీం మహమ్మద్ కబీసిని హతమార్చినట్టు ఇజ్రాయెల్ సైన్యం మంగళవారం ప్రకటించింది. బీరూట్లో జరిపిన గగనతల దాడుల్లో ఈ దళంలోని అదనపు సెంట్రల్ కమాండర్లు కూడా మరణించారని చెప్పింది. ఇజ్రాయెల్ సైనికులపై అనేక దాడులకు ఇబ్రహీం ప్రణాళికలు రచించి అమలు చేశాడని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.